సడన్‌గా ఎప్పుడన్నా ఊరు నుంచి వచ్చినప్పుడో, ఎక్కడన్నా ఎవరికైనా అప్పచెప్పి వచ్చినప్పుడో, ఏమన్నా వడిలిపోయినా లేకపోతే డల్‌గా ఉంటే దుఃఖమొచ్చేస్తది నాకు. లైక్ ఓహ్! వెరీ సెన్సిటివ్ అయిపోతాం. హ్మ్. హ్మ్. అయ్యో! ఇలా అయిపోయిందేంటి, ఇలా చేశాడు నీళ్ళు పోయలేదో, లేకపోతే డల్‌గా ఉన్నాయని మనం బాధపడితే అది ఎనకాల నుంచి మనల్ని తట్టినట్టో, హ్మ్. ఏదో ఒక వైనో గాని, కొమ్మో ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అన్నట్టు యూ విల్ ఫీల్ దట్. హ్మ్. అది మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. లైక్ ఓకే. ఏదో ఒక తీగుందనుకోండి, హ్మ్. అది గాలికే వాలొచ్చు. బట్ యూ విల్ మనకి ఫీల్. ఏమనిపిస్తదంటే ఇట్స్ ఇట్స్ ఓకే. ఓకే. విల్ బౌన్స్ బ్యాక్. డోంట్ వర్రీ. యూర్ బ్యాక్ ఉంటాయి. కానీ అలా వదిలిపెట్టి ఎళ్ళగలరా ఎవరి బట్ దగ్గరైనా కొన్ని మనం? సార్లు తప్పదు కదా! హ్మ్. ఇప్పుడు ఏ ఫ్యామిలీ ట్రిప్ ఉంటది. హ్మ్. ఇప్పుడు మొత్తం ర్ ఎ 320 మొత్తం 300 ఉండలేం కదా! ఇయర్ ఉండలేము. లాంగ్ యూ అవును. కాంట్ స్టే కదా! హ్మ్. సో, ఎప్పుడన్నా వెళ్ళాల్సొచ్చినప్పుడు వదిలేసి హెల్పర్స్‌కి ఎళ్తారు. వదిలి వెళ్తాము. హ్మ్. సో, అలాంటప్పుడు మిస్ వెళ్లి గూడా అవుతాం. ఆలోచిస్తూ ఉంటారు. ఫస్ట్‌లో ఇనీషియల్‌గా లైక్ భయమేసేది ఈళ్ళు ఎలా చేస్తారేమో అని. హ్మ్. బట్ ఇప్పుడు పర్వాలేదు. అలవాటయిపోయిన వాళ్ళున్నారనుకోండి, హ్మ్. వాళ్ళకి తెలుసు కదా! పర్లేదు. పర్లేదు. వాటికి బాగాలేకపోవడమే గాదు, మనకి బాలేకపోయినా గూడా ఆహ్, తెలుస్తది. ఆ స్ట్రెస్‌ని అవి తీసేస్తాయి అవును. అంటారు. అది ఆరా అంటాం గదా! హ్మ్. సో, వాటి ఆరా మనకి వస్తది. వి ఓకే. అట్రాక్ట్. హ్మ్. మన ఆరా అవి కూడా అట్రాక్ట్ చేస్తాయి. సో, అట్రాక్ట్ అది చేస్తాయి. మ్యూచువల్. అందుకనే మనం ఒక పొద్దున్నే వచ్చామనుకోండి, హ్మ్. హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ వచ్చి కొంతసేపు ఉన్నామంటే, హ్మ్. చాలా బాగా రిఫ్రెషింగ్ అండ్ రీచార్జింగ్ లాగా ఉంటది. ఆ డే అంతా హోల్ డే అంతా ఇదే వైబ్ మనం క్యారీ చేస్తది. ఓకే. సో, ఈ ఇంట్రెస్ట్ మీ చైల్డ్‌హుడ్ వల్ల లేకపోతే మీ సరౌండింగ్స్ చూస్తున్నప్పుడు గాని, మీ ఫ్యామిలీని జూసి గాని, ఇలాంటి ఒక బాండ్ పెంచుకుందాం అనే ఇంట్రెస్ట్ ఎక్కడి మనం నుంచొచ్చింది? ఏమనుకుంటే అవ్వదు. ఓకే. అలాగా ఏమంటాము, మనకు తెలియకుండానే విల్ గెట్ ఇంటూ ఇట్ అంతే. ఓహ్! ఒక మొక్క పెంచుకున్నా అంతే. మీరు ఒక మొక్క పెంచుకున్నా కూడా రోజు వాటర్ చేసి అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వుతూ చేస్తే హ్మ్. మెకానికల్‌గా కాదు. కాదు. ఏదో హోల్ హార్టెడ్‌లీ విత్ ఆల్ యువర్ సెన్సెస్. ఇఫ్ యూ ఆర్ రైజింగ్ ఎ ప్లాంట్ హ్మ్. అప్పుడు యూ ఆర్ కనెక్టెడ్. ఓకే. ఒక్క మొక్కని తీసుకొచ్చి ఫస్ట్ మొక్క ఏదైనా ఒక మొక్కని తీసుకొచ్చి మీరది కష్టపడి పెంచారు. బట్ సమ్‌హౌ వర్కౌట్ అవ్వలేదు. మీరు ఫీల్ అవుతారా? అంటే అది వర్కౌట్ అవ్వలేదు హ్మ్. చనిపోయింది అని జెప్పేసి. ఫీల్ అవ్వటం అంటే బాధొస్తది. లైక్ ఇనీషియల్‌గా అయితే. హ్మ్. ఎప్పటినుంచో ఉన్న మొక్కయితే మాత్రం దుఃఖం వస్తది. హ్మ్. ఎందుకంటే చాన్నాళ్ళ నుంచి ఉంది. ఇది సడెన్‌గా ఎందుకు ఇలాగ అయిందని బాధొస్తది. ఏడుస్తారా అట్లాంటి తిరిగిపోతాయి మనకు తెలీదు. హ్మ్. హ్మ్. ఆహ్, తె అలా అవ్వటం అంటే ఎప్పుడైనా ప్రూనింగ్ అది చేస్తూ ఉంటాం కదా! హ్మ్. ఆహ్, తెలియకుండా ఒక మొక్క కాకుండా ఇంకో మొక్క హెల్పర్సో లేకపోతే హ్మ్. ఎవరైనా కట్ చేశారనుకో, అది అది మళ్ళీ గ్రో బ్యాక్ అవుతదని తెలుసు. కానీ హ్మ్. ఒక టింగున అలా కంట్లో నీళ్ళు కోపం వచ్చినా వాళ్ళు ఏమి అనలే. వాళ్ళకి ఏమనలేం. తెలీదు. అవును. అండ్ అది మళ్ళీ పెరుగుతాయి కొమ్మలే కదా! అని హ్మ్. మనకు తెలిసినా అది వస్తాయి. ఏడుపొచ్చేస్తుంది. సో, యూ ఆర్ సో కనెక్టెడ్ విత్ అంత సెన్సిటివ్ అయిపోతాం. ఎలాంటి వాళ్ళైనా హ్మ్. వెన్ వి ఆర్ క్లోజ్ టు నేచర్ అంత సెన్సిటివ్‌గా అయిపోతాంమాట. హ్మ్. బట్ ఆర్గానిక్‌గా మొక్కల్ని పెంచాలనే థాట్ ఇట్స్ లైక్ మనం ఏదైనా తిండి తింటున్నామంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఫుడ్ మిల్క్‌తో సహా చిన్న పిల్లలకిచ్చేది కూడా కల్తీ అదే. అయిపోయింది. భయమేస్తుంది హ్మ్. జనాలందరికీ. హ్మ్. అంత ఆర్గానిక్ ఏదైనా పెంచుకొని మనంతట మనం చేసుకొని తినే ఓపిక ఎవరికి ఉండట్లేదు. టైం ఉండట్లేదు మెయిన్. యాహ్! టైం స్పేస్, లేదు, టైం లేదు. స్పేస్. హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ అని అవును. అది రియలైజేషన్ వస్తది. హ్మ్. అసలు యాక్చువల్‌గా ఫుడ్ గార్డెన్ స్టార్ట్ చేయటం గూడా అంతే. లైక్ పువ్వులును ఇవన్నీ పెంచుతున్నాం గదా! హ్మ్. ఫుడ్ కూడా అంతే. ఓకే. ఏదైనా విత్తనం పెట్టినా, మొక్క తెచ్చినా దాన్ని రైజ్ చేయటం లేకపోతే పెంచటం వల్ల హ్మ్. హ్మ్. అది మనం చూపించే దాని వల్ల రిజల్ట్ ఒకటే. ఓకే. అది కూరగాయ మొక్క అవని, పూల మొక్క అయినా లేకపోతే ఎలాంటి ఆర్నమెంటల్ హ్మ్. ప్లాంట్స్ అయినా. సో, వై నాట్ గ్రో ఫుడ్ ఫుడ్. ఫర్ ద ఫ్యామిలీ వితౌట్ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. హ్మ్. న్యూస్ పేపర్స్ అండ్ టీవీస్ ఉండేవి కదా! ఓకే. ఇవి వింటా ఉండేవాళ్ళం. లైక్ పెస్టిసైడ్స్ వల్ల హ్మ్. క్యాన్సర్స్ వస్తున్నాయి అవును. ఇవన్నీను. సో, అంటే ఐ వాస్ ఫ్రీ ఆల్సో ఎట్ దట్ టైమ్. హ్మ్. పిల్లలు స్కూల్ వెళ్తున్నారా? స్కూల్ అయిపోయినాయి. అప్పుడు టైం దొరికింది కదా! సో, వేరేవి చేసే బదులు వై నాట్ అన్నట్టు ఇంకా ఇందులో ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశారు. కేవలం లైక్ ఫ్యామిలీకి పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ హ్మ్. ప్రొవైడ్ చేయటం కోసమే స్టార్ట్ చేశాను. అండ్ అది రిజల్ట్స్ లైక్ వీటిలానే ఉంది. సేమ్ అనేది కాబట్టి ఒకటి అలా ఇప్పటి వరకు మీ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వచ్చిన హెల్త్ ఇష్యూస్ అంటే వేరే ఏమీ రావు. హ్మ్. నాకు లైక్ ఐ హాడ్ సర్టెన్
స్ట్రెస్ అదే మా ఆటో ఇమ్యూన్ ఒకటి డయాగ్నోస్ అయింది, ఓకే బట్ నౌ ఐఎమ్ ఓకే. ఓకే. ఆహా, నేనేమంటానంటే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు కదా, ఈ ఫుడ్ వల్ల మోస్ట్లీ అసలు మాకు ఎప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ ఇంకా జ్వరాలు అలాంటి కామన్ గా వచ్చే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏమీ రావు. ఓకే అలా అనుకోకూడదు, టచ్ వుడ్, బట్ లైక్ లైఫ్ స్టైల్ ఆల్సో లైక్ ఓకే ఇప్పుడు మనం ఫుడ్ ఒకటి తినటం వల్ల కాదు, మిగిలిన అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి తేడా రావచ్చు కూడా. అవును. సో అవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుని చేంజెస్ లైక్ అందరం ఒకే సడన్ గా చేంజ్ అవ్వడం కష్టము, లేకపోతే పుట్టకతో ఎన్లైట్మెంట్ ఉండదు. ఉండదు. సో ఒక్కొక్కటి లైక్ ఇట్ ఇస్ అ ప్రాసెస్, ఒక్కొక్కటి మనం వెళ్తున్న కొద్ది అవగాహన వస్తుంది మనకి. సో దీనివల్ల ఇది అవుతుంది, వై నాట్ చేంజ్ ఆర్ ఎంతో కొంత. ఓకే, నువ్వు 100% కాకపోయినా స్టార్ట్ విత్ 10 or 20%, స్లోగా మనం వెళ్తాం. మనం ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వన్ సజెషన్, మీరు ఆర్గానిక్ ఫుడ్ గురించి దాన్ని రేస్ చేయడానికి, అందరిలో ఆలోచన రావడానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? ఫస్ట్ ఎలాగ మనం బేబీ స్టెప్స్ వేసుకుంటామో అలాగే ఇప్పుడు మనం మోస్ట్లీ ఇప్పుడు స్పేస్ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, టైం అవుట్ సరిపోదు, అందరూ వర్కింగ్, వైఫ్ అండ్ హస్బెండ్. అవును. ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ వల్ల చిన్న బాల్కనీస్ వస్తున్నాయి, ఒక్కొక్క ఇంట్లో అయితే వెళ్తురే ఉండట్లా. సో ఉన్న స్పేస్లో మీరు చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఓకే, అంటే లీఫీ వెజిటేబుల్స్ అంటే విత్తనాలు వేసినాక ఒక 3-4 వారాల్లో కోసుకుని తినేలాగా ఉండే ఏమన్నా బేసిక్ ఈజీ టు గ్రో లీఫీ వెజిటేబుల్స్ దే కెన్ గ్రో. అది కూడా మనకి వచ్చే ఎండ మీద డిపెండ్ అవుతుంది. వీ నీడ్ ప్రాపర్ సన్. ఎండ బాగుంటే మనం ఇంక మిగిలినవి కూడా పెంచుకోవచ్చు, లైక్ పచ్చిమిరపకాయ చెట్టు, ఒక వంకాయ చెట్టు, అలాగా కరివేపాకు మొక్క ఎసెన్షియల్. అండ్ అది రోజు మనం వంటలోకి వెళ్ళాలి. దానికి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయ్యి వస్తాయి, బాగా కొడతారు. సో రోజు మన కెమికల్ వెళ్తుందంటే కరివేపాకు ఫస్ట్ గా వెళ్తుంది. అట్లీస్ట్ కరివేపాకు చెట్టు అలా బేసిక్ అలాంటివి ముందు కొంచెం కొంచెం స్టార్ట్ చేయండి. అవి గ్రో అవ్వట్లేదు అనుకోండి, ఏమైనా హెర్బల్ ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కదా, అంటే కషాయాలు తాగటం అలాంటి వాటికి. సో మనం అలా వెళ్ళినప్పుడు తుంచుకుని తిన్నా విచ్ లైక్ అంటే ఉపయోగపడేవి మన డైలీ లైఫ్ లో, లైక్ మనం వంటింటి చిట్కాల్లాగా ఆయుర్వేదం లైక్ ఏమన్నా న్యాచురల్ రెమెడీస్ కి పనికొచ్చేవి. సో అలా స్టార్ట్ అయ్యామంటే అవి మనం అది అవి ఈల్డింగ్ వచ్చి మనం అవి కోసుకుని తిని అవి చేసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. సో ఆ సంతోషాన్ని ఒక్కసారి మీరు లైక్ అది మిమ్మల్ని చేస్తుంది అనుకోండి, అది ఇంకా వదలరు, మీరే వదిలిపెట్టరు, వాళ్ళు అసలు వదలరు. నెక్స్ట్ ఇంకేం గ్రో చేయాలి, ఇంకా మనం ఎవరు వాళ్ళని మోటివేట్ చెయ్యక్కర్లా, అదే మోటివేషన్. గ్రోయింగ్ ఆర్ ఈటింగ్ యువర్ ఓన్ గ్రోన్ ఫుడ్ అనేది ఒక మోటివేషన్ మాట. సో అలా ఇంక్రీజ్ అవుతాం. సో అట్లీస్ట్ ట్రై చేయమంట, ఒకటి స్టార్ట్ చేయండి, ఏదైనా ఏది ఉంటే అది. ఇప్పుడు ఎలా మనం మనీ ప్లాంట్లు ఇంట్రెస్ట్ గా పెంచుతాం, అలాగా ఉపయోగపడే మొక్కలు ఏవైనా ఒకటో రెండో మీ ప్లేస్ కి అనుగుణంగా, అది జస్ట్ కరివేపాకైనా ఏదైనా మనం యూస్ చేసుకోవాలి. మన పిల్లలకి చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, దగ్గు అనుకోండి, సో తులసి మొక్క అయినా యూజే కదా, బీటిల్ ప్లాంట్ అయినా. సో అలాంటిది ఏదన్నా అది పెంచి తినేది యూజ్ చేసుకునేది స్టార్ట్ అయితే, సో అలాగా ఇంట్రెస్ట్ మనకు పెరిగిపోతుంది. ఇంక వాళ్ళే ఇంకొక ఇల్లు చూసుకుందామా, లేకపోతే టెర్రస్ ఉన్న చూద్దామా, లేకపోతే వీకెండ్స్ బయటకు వెళ్ళి ఉండేదట్టు ఏదైనా ల్యాండ్ చూద్దామా, ఇంకెవరు చెప్పక్కర్లా, అది అది లాగుతుంది, అది ఒక సార్ట్ ఆఫ్ అట్రాక్షన్ అది. సో ట్రై, స్టార్ట్ అండ్ ట్రై. ఓకే, హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి ఈ మధ్య ఎస్పెషల్లీ పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆ వేలో వెళ్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కూడా కదా, సో ఇప్పుడు అందరికి హెల్త్ కాన్షియస్ ఉంది, అందరూ అవి ఇవి కట్ చేసుకుని లైక్ అన్ని చాలా పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు కాబట్టి చేంజ్ వస్తుంది, ఇంకా రావాలి. అదే చెప్తున్నాను, ట్రై చేయండి, స్టార్ట్ చేయండి, ట్రై చేయండి, చాలు. ఆ 2 స్టెప్స్ మీరు తీసుకున్నారంటే ఇంకా యూ విల్ గో అహెడ్. అదే లాగేస్తుంది. నాకు మీ ఫేస్ లో అప్పుడు కీర దోసకాయ అని మీద ఒక వీడియో ఉంటది, లైక్ కీర దోసకాయ అనుకునేసాము, ఇంత దోసకాయ వచ్చింది, ఆ మీ ఫేస్ లో ఆ గ్లో గానీ ఆ ఎక్సైట్మెంట్ చెప్పేటప్పుడు ఉంటది కదా, అది మా వాళ్ళు అయితే చంద్రముఖి అంటారు. సో ఇప్పుడంటే అంత ఎక్సైట్ అవ్వట్లేదు, గ్రో చేసే కొద్ది మనం కూడా కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా. ఇప్పుడు ఇనీషియల్ గా వేరు, ఇప్పుడు వేరు కదా. సో
అది చంద్రముఖి ఫేస్ మాట. సో ఇవాళ చంద్రముఖి వచ్చింది అంటారు. సో ఎప్పుడన్నా అంతే ప్రతి వాళ్ళకి వస్తుంది. ప్రతి వాళ్ళకి వాళ్ళు లైక్ ఏదైనా కొత్తగా మనం ఇప్పుడు ఏదైనా సీడో మొక్క తెచ్చాం, ఆ పువ్వు ఎలా ఉంటుందో తెలియదు. అది చూసినప్పుడు అది మనకి ఆబ్వియస్ గా అలాగే థ్రిల్ అవుతాం. సో అలాగ అయ్యామంటేనే మనం నెక్స్ట్ థింగ్ విల్ అగైన్ మనల్ని లాగుతుంది, attract చేస్తుంది. Yes, అలా అది అవసరం. మస్ట్ గా ఆ లక్షణం ఉందంటే వాళ్ళు పెద్ద మంచి గార్డెనర్స్ అవుతారు. గార్డెనర్ అవుతారు.